సర్వాధికారి, సర్వసృష్టికర్త, జగరక్షకుడా, నీ ఘనమైన నామము కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ నేను ఆరాధిస్తూ నీ నామాన్ని గొప్ప చేస్తూ ప్రభువా నీ కృపాసందుకు వస్తున్నాం దేవా. నీ కనికరము చేత యెహోవా ఈరా నీ వాక్యపు వెలుగులో అయ్యా మాతో మాట్లాడడానికి నువ్వు ఇష్టపడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభువా ప్రపంచంలో దేవా అనాగరికులుగా ఉన్న ప్రజల కొరకు, దేవా నాగరికత లేని వారి కొరకు, వస్త్రం లేని వారి కొరకు, సరైన ఆహారం లేని వారి కొరకు, దేవా నిన్ను గురించి ఎరగని వారి కొరకు, ప్రత్యేకంగా అట్టి వారిలో ఉన్న వారి రక్షణ కొరకు, నరకంని విడుదల కొరకు, నీ సువార్త విని నీ రాజ్యం సంపాదించడం కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని రక్షించమని యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. పరిశుద్ధాల కారములతో దాచించెదము శరణం శరణం. పరిశుద్ధాల కారములతో దాచించెదము శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. ధవలవానుడా రత్నవానుడా సత్యరూపి అన్నబడువాడా. ధవలవానుడా రత్నవానుడా సత్యరూపి అన్నబడువాడా. నన్ను రక్షించిన రక్షకుడవు నాదో నీవే శరణం శరణం. నన్ను రక్షించిన రక్షకుడవు నాదో నీవే శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. గోవల వంటి కన్నులు, పువ్వుల వంటి చేకులు. గోవల వంటి కన్నులు, పువ్వుల వంటి చేకులు. మంచి రూపము కలిగినందున మాకు నీవే శరణం శరణం. మంచి రూపము కలిగినందున మాకు నీవే శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. సంగమునకు శిరస్సు నీవే, రాజా నీకే నమస్కారములు. సంగమునకు శిరస్సు నీవే, రాజా నీకే నమస్కారములు. ముఖ్యమైన మూలరాయి కోట్ల కొలది శరణం శరణం. ముఖ్యమైన మూలరాయి కోట్ల కొలది శరణం శరణం. స్తోత్రింతుము
మాదు తండ్రి సాత్యముతో ఆత్మతో నెప్పుడు పరిశుద్ధాల కారములతో దాచించెదము శరణం శరణం పరిశుద్ధాల కారములతో దాచించెదము శరణం శరణం స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సాత్యముతో ఆత్మతో నెప్పుడు స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సాత్యముతో ఆత్మతో నెప్పుడు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యం 27వ అధ్యాయం. దీనికి ముందుగా 27వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదువుదాం. మేము వాడ ఎక్కి ఇటలీ వెళ్ళవలని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఐగుప్తు పటాలములో శతాధిపతి అయిన యూలు అను ఒకనికి అప్పగించిరి. ఆసియా దరి వెంబడి ఉన్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రముత్తయ పట్టణపు వాడనెక్కి బయలుదేరితిమి. మాసిదోనియాయుడును తెసలోనిక పట్టణస్థుడైన అరిస్తారుకు మాతో కూడా ఉండెను. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని సేవకులారా, పరిశుద్ధులారా, అన్యజనులైన మా ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొక పర్యాయము శుభములు తెలియజేస్తున్నాం. 26వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుదాం. అంతటా రాజును అధిపతియు బెర్నీకేయు వారితో కూడా కూర్చుండి వారును లేచి అవతలకు పోయి, ఈ మనుషుడు మరణముకైనను బంధకములకైనను తగినదేమియూ చేయలేదని తాములో తాము కూడుకొనిరి. ఆలోచించుకొని అందుకు అగ్రప్ప, ఈ మనుషుడు కైసరు ఎదుట చెప్పుకుందని అనిని యెడల ఇతన్ని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పెను. ఇక్కడ గమనించినట్లయితే అగ్రప్ప రాజా, బెర్నీకేయు, ఫేస్తు తనతో ఉన్నవారు కొంతమంది ఆలోచన చేసి తమలో తాము కూడుకొని, ఈ మనుష్యుడు మరణముకైనను బంధకములకైనను తగిన నేరము ఈ పౌలు ఏమీ చేయలేదు, ఇతడు కైసరి ఎదుట తన చివరి ఆ సమయంలో చెప్పుకుందని అనుకునే అలా ఇతన్ని విడుదల చేయవచ్చు, ఇతడు నిరపరాధి అని అతని మీద తీర్పు ప్రకటించారు. అతని మీద ఏ నేరము కూడా మోపకుండా ఇతని రోముకు తీసుకొని వెళ్ళి అక్కడ ఆ యొక్క రోము రాజుగారికి అప్పగించాలని తీర్పు తీర్చి అతన్ని పంపిస్తూ వచ్చారు. చూడండి, మేము వాడి ఎక్కి ఇటలీ వెళ్ళవలని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఐగుప్తు పటాలములో శతాధిపతి అని యూలి అను ఒకనికి అప్పగించిరి. ఆసియా దరి వెంబడున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రముత్తయ పట్టణపు వాడనెక్కి మేము బయలుదేరితిమి. మాసిదోనీయుడును తెసలోనిక పట్టణస్థుడైన అరిస్తారుకును మాతో కూడా ఉండును. పౌలును ఒక ఖైదీగా అతను గుర్తించి తనతో పాటు కొంతమంది ఖైదీల్ని కూడా కనుక రోముకు పంపించాలని యూలి అని ఒక అధిపతికి శతాధిపతికి అప్పగించి అతన్ని ఆ వాడ ఎక్కి అతన్ని ప్రయాణం చేస్తూ తనతో పాటు మరికొందరు సైనికులను కొంతమందిని ఖైదీల్ని కూడా పౌలుని 276 తీసుకెళ్ళినట్లుగా మనం ఇక్కడ 37వ వచనములో మనం చూస్తాం. వాడలో ఉన్న మేమందరము 276. ఇంతమంది సైనికులను, ఇంతమంది ఖైదీలను ఆ ఐగుప్తుకి పంపిస్తూ ఉన్నారు. వారిలో ఒకడు పౌలు. ఇక్కడున్న ఖైదీలందరూ కూడా అనేక నేరములు చేసేవారు, కానీ ఈ యొక్క పౌలు ఏ నేరమైనను, ఏ తప్పైనను, ఏ మరణముకైనను, ఏ బంధముకైనను ఏ లోపము లేనివాడుగా ఉన్నాడు. అతని అక్కడి నుండి కనుక అద్రముత్తయ పట్టణపు వాడి ఎక్కారు. అక్కడి నుంచి
ఇటలీ నుండి అద్రెముత్తయ్య వాడ ఎక్కి మాసిదోనియా దేశస్థులు అరిస్తారుకు కూడా వారితో కూడా ఉన్నాడని ఇక్కడ అతని గురించి కూడా ప్రస్తావన చేయబడుతూ వచ్చింది. కనుక ఇక్కడ చూస్తే 3వ వచనం, మరునాడు సీదోనుకు వచ్చితిమి. అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి అతడు తన స్నేహితుల యొద్దకు వెళ్ళి పరమారిక పొందుటకు అతనికి సెలవిచ్చును. అక్కడ నుండి బయలుదేరిన తరువాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్రా చాటున వాడ నడిపితిమి. మరియు కిలికీకును పంపోలికు ఎదురుగా ఉన్న సముద్రము దాటి లుకియలో ఉన్న మూరకు చేరితిమి. అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళనై ఉన్న అలెగ్జాంద్రియా పట్టణపు వాడ కనుగొని అందులో మమ్మను ఎక్కించెను. మొదటగా వారు వాడి ఎక్కి ఇటలీ వెళ్ళవాలని ఐగుప్తు ఖైదీలను ఐగుప్తు పటాలమని శతాధిపతిని యూలికి అప్పగించారు. అక్కడి నుంచి వారు అద్రెముత్తయ్య అనే పట్టణపు వాడి ఎక్కి వచ్చారు. అక్కడి నుండి వారు బయలుదేరి కనుక ఇటలీ వెళ్ళవాలని అలెగ్జాంద్రియా పట్టణపు వాడ కనుగొని అందులో మమ్మల్ని ఎక్కించారని చెప్తూ వచ్చారు. ఆ ఓడలో కొంతమంది పౌలు కూడా స్నేహితులు ఉన్నట్లుగా వారితో కలిసి సహవాసం చేసినట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు పౌలు. రెండోది మనం గమనించినట్లయితే వారు వెదురెళ్ళినప్పుడు కుప్రా చాటుకి వాడ నడుపుతూ వచ్చారు. అక్కడ నుండి కిలికియా పంపోలకు ఎదురుగా ఉన్న సముద్రము దాటి లుకియాలో ఉన్న మూరకు చేరారు. అక్కడ నుండి శతాధిపతి ఇటలీ వెళ్ళవలని అలెగ్జాంద్రియా పట్టణపు వాడ కనుగొని అందులో మమ్మల్ని ఎక్కించి అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి కిద్నోకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మను కొనిపోనినందున క్రేతు చాటున సల్మాన్లో ధరిని వాడ నడిపితిమి. బహు కష్టపడి దాని దాటి మంచిరేవు అను ఒక స్థలమును చేరితిమి. దాని దగ్గర లస్సయ్య పట్టణముండును. కనుక వీరు పలు చోట్ల పలు ప్రాంతాలలో ఆ యొక్క మార్గంలో ఉన్న వాటిని పట్టణాలను ఆయన దాటి వారు ప్రయాణం చేసి వచ్చినప్పుడు వారు ఎంతో కష్టపడి కిద్నుకి ఎదురుగా వచ్చి గాలి మమ్మను పోనీనందున క్రేతు చాటున సల్మాను ధరిని వాడ నడుపుతూ వారు ప్రయాణం సాగిస్తూ వచ్చారు. అక్కడ నుండి వారు బహు కష్టపడి మంచిరేవు అనే స్థలమునకు వచ్చి అక్కడ లస్సయ్య అనే పట్టణం ఉండును. ఆ పట్టణమును కూడా వారు దాటి ప్రయాణం చేస్తూ వచ్చినప్పుడు 9వ వచనం, చాలా కాలమైన తర్వాత పౌలు ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయట అపాయకరమై ఉండును. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులకును వాడకును మాత్రమే కాక మన ప్రాణములకు హానియు బహు నష్టమును జరుగుచున్నట్లుగా నాకు తోచున్నదని చెప్పి వారిని హెచ్చరించును. ఆయనను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును వాడ యజమానుడు చెప్పినదే నమ్మెను. కానీ ఇక్కడ అపోస్తున్న పౌలు ఉపవాస దినము గడిచిపోయిన తర్వాత పౌలు ఆ వాడ నాయకుని పిలిచి చెప్తున్నాడు, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులకును వాడకును మాత్రమే కాక మన ప్రాణములు కూడా బహు కష్టము నష్టము జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రయాణము జరగకుండా ఆగిపోతే మంచిదని పౌలు వారిని చెప్పినప్పుడు కూడా వారు పౌలు మాటను లక్ష్యము చేయలేదు. ఆయనను శతాధిపతి పౌలు చెప్పిన మాటను ఆ నాయకుడు వాడ యజమానుడు చెప్పినదే నమ్మారు. పౌలు చెప్పిన మాట వారు వెనుక వాడ ఆ నాయకుడైన యజమానుడు చెప్పినదే వాళ్ళు ఏది లేదు, సరుకులకు కానీ మనకు కానీ వారికి కానీ ఎటువంటి ప్రాణహాని లేదు, ఈ ప్రయాణము సుఖముగా మనం ప్రయాణం చేస్తామని వాడ నాయకుడు పౌలుకు వ్యతిరేకంగా మాట్లాడాడు. మరియు శీతాకాలం గడిచిన తర్వాత ఆ రేవు అనుకూలము కానందున అక్కడి నుండి బయలుదేరి ఒకవేళ సత్యమైతే ఆ ఫిలిప్పీకు చేరి అక్కడ కొంతకాలం గడపవాలని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. అది నైరుతు వాయువు దిక్కుల పట్టునున్న క్రేతు రేవై ఉన్నది. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసిరిచుండగా వారు తమ ఆలోచన సమకూడిందని తలంచి లంగరెత్తి క్రేతు ధరిని వాడ నడిపించరి. కొంచెం సేపు అయిన తర్వాత ఉరుకులోను అను పెనుగాలి క్రేతు నుండి విసిరెను. దానిలో వాడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించుట మాని గాలి
గాలికి కొట్టుకొని పోతుంది. మరియు క్లౌద అనబడిన ఒక చిన్న దీపము చాటున దాన్ని నడిపింపగా పడవను భద్రము చేసుకుంటకు బహు కష్టమాయను. కనుక వీరు ఇక్కడి నుంచి ప్రయాణం అవుతున్నప్పుడు కూడా అది శీతాకాలము కనుక సఖ్యమైతే పిలుపునకు చేరి అక్కడి నుండి కొంతకాలం శీతాకాలం గడపవాలని ఆలోచన చేసినప్పుడు కూడా అది నైరుతు వాయువు దిక్కువ తట్టున క్రేతురేవై ఉన్నది. కనుక అది ఆ ప్రయాణమును వారికి బహు కష్టముగా ఉన్నట్లుగా వారికి అర్థమయ్యి ఊరకలోను కనుక పెనుగాలికి కొట్టు క్రేతు నుండి వారు ప్రయాణమై వచ్చినప్పుడు కూడా కనుక గాలి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించుట మాని గాలి కొట్టుకొని పోతుంది. క్లౌద అనబడిన ఒక చిన్న దీపము చాటుగా వచ్చి వారు వాడను భద్రము చేసుకుంటకు బహు కష్టముగా వారి ప్రయాణం ఉంది. కనుక ఈ వాడ ప్రయాణము ఏమి గమనిస్తున్నామంటే మానవ జీవితంలో తన జ్ఞానం వచ్చినప్పటి నుంచి వయసు వచ్చినప్పటి నుంచి ఈ భూమి మీద చావడానికి సిద్ధమైనంత వరకు కూడా శ్రమలు కష్టాలు బాధలు నిందలు అవమానాలు ఉన్నట్లుగా వాడ ప్రయాణంలో సుఖముగా సౌఖ్యముగా క్షేమముగా మేలుకరముగా ప్రయాణం ఉంటే అది ఎంతో ఆనందకరమైన జీవితం. వాడ ప్రయాణం ఎట్లా ఉంటుందంటే ప్రయాణం అయ్యి చక్కగా పోతే మంచిది, కానీ ఆ మధ్యని తుఫాను రేగినట్లుగైతే వాడ మునిగిపోయినట్లుగైతే వాడికి ఏదైనా నష్టము జరిగినట్లుగైతే వాడలో ఉన్న వారందరూ కూడా కనుక సముద్రంలో మునిగిపోయి చావవలసిన వారై ఉన్నారు. వారిని ఆ మధ్య సముద్రములో ఎవరు రక్షించే నాదులు కూడా వారికి సహాయం చేయలేరు. ఈ రోజుల్లో చూస్తే ఎక్కడైనా ఒక వాడ మునిగిపోయే స్థితి వస్తే వాడికి అనేకమైన చుట్టుపక్కల కొన్ని చిన్న చిన్న బోట్లు సిద్ధపరుస్తూ ఉంటారు. కొంతమంది గనుక ఈ రోజుల్లో చాలా మంది మరి ఆ యొక్క రక్షించే రక్షక భటులు చాలా మంది ఉన్నారు. ఆ రోజుల్లో అంత పరిస్థితి లేనప్పుడు కూడా వారు ప్రయాణం చేస్తూ వచ్చినప్పుడు వారి యొక్క వాడను భద్రము చేసుకుంటే బహు కష్టమాయిను. 17వ వచనంలో దానిని పైకెత్తి కట్టిన తరువాత త్రాలు మొదలైన తీసుకొని వాడ చుట్టూ బిగించి కట్టిరి. మరియు సూర్తి సమ ఇసుకపు తిప్ప మీద పడుదుమేమో అని భయపడి వాడ చాపలను దింపివేసిరి, కొట్టుకుని పోయిరి. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగిరి. 3వ దినమందు తమ చేతులార వాడ సామాగ్రిని పారవేసిరి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టుచున్నందున ప్రాణముతో తప్పించుకున్న ఆశ బొత్తుగా పోయిను. వారు బహుకాలము భోజనం లేక ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకే ఉండవలసింది. అప్పుడు హానియు నష్టమును కలగకపోవును. ఇప్పుడైను ధైర్యమును తెచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. వాడకే గాని మీలో ఎవని ప్రాణమునకైనా హాని కలగదు. నేను ఎవని వాడునో ఎవని సేవించున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా, భయపడకు, నువ్వు కైసరు ఎదుట నిలవలసినది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమే పోచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించున్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా, ధైర్యం తెచ్చుకునుడి. నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. ఆయనను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక దీపం మీద పడవలసి ఉండనని చెప్పాను. కనుక వారి ప్రయాణము బహు కష్టముగా మిక్కిలి పెద్ద గాలి కుట్టుచున్నందున ఆ వాడలో ఉన్న త్రాలన్నీ ఇప్పిస్తారు. వాడ ఎటు వెళ్తే అటు వెళ్ళనని చెప్పి కనుక అది వచ్చి సూర్తి సమ ఇసుక తిప్ప మీద పడుదుమేమని భయపడుతూ వాడను చేపలన్నీ దింపివేశారు. వాడ కొట్టుకొని పోయినా పర్లేదు అనుకొని మిక్కిలి పెద్ద గాలి కుట్టుచున్నందున మరునాడు సరుకులన్నీ ఆ యొక్క వాడలో ఉన్న బరువు కలిగిన ఆ వస్తువులన్నీ కూడా సముద్రంలో పడవేశారు. వాడ తేలిపోవాలి కనుక అప్పుడు కూడా కనుక 3వ దినమందు తమ చేతులార వాడ సామాగ్రిని పారవేశారు. అయినప్పుడు కూడా ఆ యొక్క పెనుగాలి ఆ తుఫాను అధికమైన కారణము చేత వాడను రక్షించేవారు ఎవరూ లేరని వారికి అర్థమయ్యింది.
దీని అర్థం ఏంటంటే బహు కష్టములో, బహు బాధలో, బహు భయంకరమైన సమస్య గుండా వెళ్ళినప్పుడు ఈ భూమి మీద దేవుడే తప్ప ఎవరు మనల్ని రక్షించే నాథుడు ఎవరు ఉండకపోవచ్చు. కానీ అపోస్తలుడైన పౌలు ఇక్కడ వారికి చెప్తూ వచ్చాడు. ఏం చెప్తూ వచ్చాడు మనం చూస్తే, ముందుగా వారికి సూర్యుడైనను నక్షత్రములైనను వారికి కనబడలేదు, వారు ప్రాణముతో తప్పించుకుందున్న ఆశ వారికి బొత్తుగా లేదు, వారు బహుకాలం నుండి భోజనము లేక ఉన్నారు. అయితే పౌలు అంటున్నాడు, అయ్యలారా మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకుండవలసినది. వాడకే గాని మనకే గాని వాడలో ఉన్న సరుకుకే గాని ఏ హాని ఏ నష్టమో జరగకపోను. మీరు నా మాట వినలేదు. గడిచిన రాత్రి దేవుని దూత నా యొద్దకు వచ్చి, పౌలా నువ్వు భయపడకు, నువ్వు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది కనుక నీతో ఉన్న వారిని నీ చేతికి అప్పగిస్తానని గడిచిన రాత్రి ఆ దేవుని దూత వచ్చి నాతో మాట్లాడింది. అయ్యలారా కనుక మీరు భయపడొద్దు, ధైర్యం తెచ్చుకుని నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నానని పౌలు వారిని ధైర్యపరుస్తూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని సేవకులారా, ప్రియ విశ్వాసులారా, పౌలు చెప్పిన మాట మనకేమి అర్థమవుతుందంటే, సేవా జీవితంలో, సంఘ జీవితంలో, కుటుంబ జీవితంలో, భార్యాభర్తల జీవితంలో కనుక ఈ లోకంలో ఉన్న అనేకమైన శ్రమల గుండా ప్రయాణం చేసిన ఎటువంటి శ్రమల్లో కూడా మానవుడిగా నీ జ్ఞానము, నీ చదువు, నీ తెలివితేటలు, నీకున్న జ్ఞానము ఏది పని చేయదు. కనుక ఇక్కడ పౌలు చెప్పాడు, క్రేతు నుండి మనం బయలుదేరవలసి ఉన్నది. అక్కడికి వారికి చాలా దినాల నుంచి సూర్యుడైనను నక్షత్రములైనను వారికి కనబడలేదు. కనుక ఎక్కడికి వెళ్తున్నామో, ఏమి చేస్తున్నామో, ఏ వైపు వాడ వెళ్తుందో అని చెప్పి ఎవరికి వాడ నాయకుడిగా కానీ, వాడలో ఉన్న నైపుణ్యత కలిగిన ఆ యొక్క అధికారులకే కానీ, వాడ నడిపే వ్యక్తి కానీ ఎవరు ఎటు వెళ్తున్నామో తెలియని స్థితిగతుల్లో ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సన్నివేశము ఏమి తెలియజేస్తుందంటే, ఇటువంటి శ్రమ కష్ట దుఃఖము ఎక్కడ తీసుకురాబోతుందంటే కనుక దేవుని పాదాల దగ్గరికి, ఆయన మందిరముకి, ఆయన వాక్యం దగ్గరికి, ఆయన సన్నిధానంలో ప్రభువా నువ్వు మమ్మల్ని రక్షించు, నీవే మాకు సహకారుడివి, చెలికాడు అని ఆయన మీద ఆధారపడే పరిస్థితులు మనం గమనిస్తున్నాం. ఒకసారి యేసు ప్రభువు వారు కూడా తన శిష్యులు వాళ్ళు సముద్రములు వెలుచుండగా తెల్లవారి 4వ జామున యేసు ప్రభువారు ఆ యొక్క సముద్రం నడిచి వస్తుంటే వాళ్ళ శిష్యులు భయపడి, అయ్యో భూతమో దెయ్యమో వస్తుంది మనల్ని రక్షించాలని చెప్పి వారు కేకలేస్తూ వచ్చారు. కానీ వారు భయాలు పోలేదు. యేసు దగ్గరికి వచ్చి భయపడకుడి నేనని చెప్పి సముద్రుని గాలిని గద్దించినప్పుడు పేతురికి ఇంకా అనుమానం వచ్చి, నీవే యేసు ప్రభువారు అయితే నన్ను కూడా నీటి మీద నడిపించు అని చెప్పినప్పుడు, రా పేతురు అని చెప్పినప్పుడు పేతురు నీటి మీద నడుస్తూ వచ్చాడు. గాలి ఆ తుఫాను సముద్రము పొంగినప్పుడు కనుక పేతురు దాని వైపు చూసి మునిగిపోతూ ప్రభువా నన్ను రక్షించని తన చేయి పైకి ఎత్తాడు. ప్రభు తన చేయి పట్టుకొని లేవనెత్తాడు. ఈ సన్నివేశము ఎందుకు జ్ఞాపకం చేస్తున్నట్టే, మనం రక్షించే నాదుడి భూమి మీద ఏ వాడ నాయకుడు కానీ, ఏ యొక్క నైపుణ్యత కలిగిన జ్ఞానపరుడు కానీ ఎవరూ రక్షించలేరు. కానీ సృష్టికర్తన దేవుడే నేను రక్షించగలడు. ఆ సృష్టికర్తన దేవుడైన యేసు ప్రభువారిని పౌలు ఎక్కడ అంటున్నాడు, పౌలు అంటున్నాడు, అయ్యా నీ క్రేతు నుండి బయలుదేరినప్పుడే చెప్పాను, వాడికే కానీ వాడిలో ఉన్న సరుకులకే కానీ హాని జరిగితే జరగవచ్చు, కానీ మనలో ఎవరికి హాని కలగదని చెప్పాను. అయితే మీరు నా మాట వినక కనుక బయలుదేరారు. ఇన్ని కష్టాలు, సూర్యుడు చంద్ర నక్షత్రాలు కనబడలేని దినాలు, వాడిలో సరుకంత సముద్రులు వేసిన పరిస్థితులు వచ్చాయి, ప్రాణహాని కలిగి ఉన్నాము. కనుక మీలో ఎవరికి ఏ ప్రాణహాని కలిగి లేదు. కనుక దేవుని దూత కనిపించి నాతో మాట్లాడింది, నేను కైసరు ఎదుట నిలవలసి ఉంది, నాతో మీరందరూ కూడా ఉండవలసి ఉందని పౌలు బహు ధైర్యంగా చెప్పాడు. కారణం ఏంటంటే పౌలు తమ దేవుని ఎరిగాడు, తమ దేవుడు చెప్పాడు యెహోవా. కనుక యేసు ప్రభువారు చెప్పారు, నువ్వు యెరూషలేములో నన్ను గురించి ఎట్లా సాక్ష్యం ఇచ్చావో నువ్వు రోములు కూడా నా గురించి సాక్ష్యం ఇవ్వాలని దేవుడే అభయం ఇచ్చాడు. మనుషులు మాటిస్తే, తోటి సేవకులు మాటిస్తే, తోటి విశ్వాసులు తప్పిన మాటిస్తే, సంఘం మాటిస్తే, కుటుంబం కలిగిన వారు మాటిస్తే, స్నేహితులు మాటిస్తే నమ్మిన వారు మనల్ని మోసం చేయొచ్చు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక మాట మనకు వాగ్దానం ఇచ్చినట్లుగైతే వాగ్దానం ఇచ్చేవాడు నమ్మదగిన వాడు,
నీతిమంతుడు. అట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీవు కూడా ఎరిగినట్లయితే నీవు ఎట్టి శ్రమల్లో ఉన్నప్పుడు కూడా, ఎట్టి బాధల్లో ఉన్నప్పుడు కూడా, కఠినమైన సమస్యల గుండా నువ్వు ప్రయాణం చేసినప్పుడు కూడా నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. పౌలు బహు ధైర్యముగా వారికి చెప్పగలుగుతూ వచ్చాడు. 27వ వచనంలో 14వ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియా సముద్రంలో ఇటు అటు కొట్టుకొని పోచుండగా అర్ధరాత్రి వేళ వాడవారు ఏదో ఒక దేశము దగ్గర పడుతుందని ఊహించి బుడిది వేసి చూచి 20 బారలు ఆ లోతని తెలుసుకున్నది. ఇంకా కొంత దూరము వెళ్ళిన తర్వాత మరలా బుడిది వేసి చూచి 15 మూరలు లోతని తెలుసుకొనిరి. అప్పుడు వారు రాతి తిప్ప మీద చోట్ల పడుదుమేమో అని భయపడి వారు వాడ అమరములో నుండి 4 లంగర్లు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకునచుండిరి. అయితే వాడవారు వాడ విడిచి పారిపోవాలని చూచి తాము అనివిలో నుండి ఆ లంగలను వేయబోచుండగా వేయబోనట్లుగా సముద్రములో పడవను దింపివేసిరి. అందుకు పౌలు వీరు వాడలో ఉంటేనే గాని మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోనూ సైనికులతోనూ చెప్పెను. వెంటనే సైనికులు ఆ పడవను త్రాలు కోసి దాన్ని కొట్టుకుని పోనిచ్చిరి. తెల్లవారుచుండగా పౌలు 14వ దినముల నుండి మీరు ఏమీ పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకుని ఉన్నారు గనుక ఆహారం పుచ్చుకొండని మిమ్మల్ని వేడుకొనిచున్నాను. ఇది మీ ప్రాణరక్షణకై సహాయమగును. మీలో ఎవరి తల నుండి ఒక వెంట్రుకైనను నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకొండని అందరినీ బతిమాలెను. ఈ మాటలు చెప్పి ఒక రొట్టెని పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి తినసాగెను. అప్పుడు అందరూ ధైర్యము తెచ్చుకొని ఆహారము పుచ్చుకొనిరి. ప్రియా సహోదరి సహోదరుడా, వారి ప్రయాణము బహు ఘోరముగా ఉన్నప్పుడు కూడా వారు బుడిది వేసి చూసినప్పుడు కనుక 15 మూరల లోతని తెలుసుకున్నారు. మరలా వారు బుడిది వేసి కనుగొన్నప్పుడు ఇంకా వారు చూస్తే మనము రక్షించే పరిస్థితుల్లో లేము కనుక వాడ మునిగిపో స్థితికి వచ్చింది. వాడకున్న ఆ యొక్క త్రాలన్నీ కూడా తింపివేయండి కనుక వాడ ఎటు పోనిస్తే అటు పోనివ్వండి అని చెప్పి వాళ్ళు అధికమైన కలవరము కలిగింది. అప్పటికి 14 దినాలు అయ్యింది. పౌలు వారికి అన్నాడు, అయ్యా నేటికి 14 దినములు అవుతుంది కనుక మీలో ఎవరికైనాను ఏ ప్రాణహాని మీ తల వెంట్రుకలో ఒక వెంట్రుక కూడా రాలదు కనుక ఆహారం పుచ్చుకోండి, ధైర్యముగా ఉండండి అని చెప్పి వారిని ధైర్యపరుస్తూ ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి అందరికీ ఆ రొట్టె ఇచ్చినప్పుడు వారందరూ తినసాగారు. వారందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారము పుచ్చుకొనిరి. అక్కడ వాడలో ఉన్న వారందరూ కూడా గలిబిలిగా ఉన్నారు, అసమాధానంగా ఉన్నారు, భయాందోళన ఉన్నారు, ప్రాణహానిలో ఉన్నారు. బతుకుతామని నమ్మకము వాళ్ళ ఎవరికీ లేదు. కానీ ఒక్క పౌలు ఒక్కడే నిజమైన సృష్టికర్తన దేవుణ్ణి, సముద్రాన్ని సృష్టించిన దేవుణ్ణి, సముద్రములో నుంచి రక్షించే దేవుణ్ణి, సముద్రములో నుంచి కాపాడే దేవుడే యేసు ప్రభువారని వారందరికీ ప్రారంభం నుంచి చివరి వరకు కూడా ధైర్యపరిచే వ్యక్తి ఎవరంటే అపోస్తలుడైన పౌలు. ప్రియ దేవుని సేవకులారా, పరిశుద్ధులారా, నువ్వు ఆయన రక్తంలో కడగబడినట్లయితే, ఆయన చేత పిలువబడినట్లయితే, నువ్వు సృష్టికర్తను దేవుని ఎరిగినట్లయితే, నీ యొక్క వ్యక్తిగత జీవితం దేవునితో సంబంధం కలిగినట్లయితే, నువ్వు దేవుని కొరకు బ్రతుకుతూ అనేకులను దేవుని వైపు నడిపి అనేకులను నరకమును తప్పించిన వాడుగా నీవు ఉంటావు. ఇదే విషయాన్ని మనము యోనా గ్రంథానికి వెళ్ళినట్లయితే, యోనా గ్రంథంలో యోనా అన్నాడు, నన్ను పట్టి సముద్రంలో పడివేయండి, సముద్రము పొంగకుండా నిమ్మలముగా ఆగిపోద్ది అంటే వారు చాలా భయపడుతూ నిర్దోషిని చంపితమైన నేరము మా మీద మోపుతావేమో, మమ్మల్ని ఆ దేవుడు నాశనం చేస్తాడేమని చెప్పి భయముతో కనుక ఆ యొక్క యోనాని ఎత్తి సముద్రంలో పడివేసినప్పుడు కనుక సముద్రము నిమ్మలమైంది. కనుక యోనా దేవుడే నిజ దేవుడని యోనా వాడలో ఉన్న వారందరూ తమ దేవునికి దేవతలకి అది వరకు ప్రార్థన చేసేవారు. ఇప్పుడైతే వారు యెహోవాకు మాత్రమే మొక్కుబడులు చేస్తూ వాడలో ఉన్న వారందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎరుగుతూ నమ్ముతూ ప్రభువైన యేసుక్రీస్తు వారే మా దేవుడని అందరూ యేసు ప్రభువుని నమ్మి వారు రక్షించబడి నరకను తప్పించుకున్నారు.
ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని సేవకులారా, పరిశుద్ధులారా, ప్రియ అన్యజనులారా, నీ జీవితంలో రక్షించేది ఎవరంటే సృష్టికర్త దేవుడు. ఆకాశాన్ని, భూమిని, అందున్న సమస్తాన్ని సృష్టించే సృష్టికర్త యేసు ప్రభువారు. కానీ ఇక్కడున్న వాడలో 276 మందిని వారిని ఆదరించి, వారిని ధైర్యపరిచి, ప్రాణహాని నుంచి విడిపించి, వారి ఆకలిని తీర్చి, వారిని ధైర్యపరిచేవాడుగా ఉన్నాడు. దేవుని సేవకులుగా మనం కష్టములో, బాధలో, శ్రమల్లో ఉన్న విశ్వాసులు కానీ, సేవకులకే కానీ ఎవరు బాధలో, ఇబ్బందులో, భయంకరమైన కఠినమైన సమస్య గుండా వెళ్తున్నారంటే నీకు చేతనైతే వారిని ధైర్యపరచు, వారికి సహాయం చేయి, వారిని ఆదుకో, వారికి మేలు చేయి, నేనున్నాను, నువ్వు భయపడగని వారికి అభయం ఇయ్యు. కనుక చాలామంది అలాగ అభయం ఇవ్వకుండా ఇంకా కృంగదీసేవారుగా, ఇంకా భయపెట్టేవారుగా, ఇంకా హేళన చేసి అవమానపరిచేవారుగా నేటి దినాన్ని అనేక మంది మనకు కనిపిస్తున్నారు. తోటి విశ్వాసులు కష్టబాధల్లో ఉన్నప్పుడు ఒక విశ్వాసగా నువ్వు వారిని ధైర్యపరచాలి, వారిని ఆదరించాలి, వారిని ప్రభు కొరకు ప్రోత్సహించాలి, లేఖనాలు చెప్పి వారిని ఆదరించాలి. కానీ ఇంకా మనం గమనించినట్లయితే వాడలో ఉన్న మేమందరము 276 వారు తిని తృప్తి పొందిన తరువాత గోధుమలను సముద్రంలో పారబోసి ఆ వాడను తేలిక చేసరి. ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు గాని దరిగల యొక్క సముద్రపు పాయను చూచి సాధ్యమైన ఎడల అందులోని వాడలను త్రోయవలని అందరూ ఆలోచించిరి గనుక లంగరను తాలు కోసి వాటిని సముద్రములో విడిచిపెట్టి చుక్కానులు కట్లు విప్పి ముందటి తెరచాప గాలికెత్తి సరిగా దరికి నడిపించిరి గాని 2 ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని వాడను మెట్ట పట్టించిరి. అందువలన అనివి కూరుకొని పోయి కదలకయుండెను. అమరము ఆ దెబ్బకు బద్దలైపోసాగిను. ఖైదీల్లో ఎవడును ఈదుకొని పారిపోకున్నట్లు వారిని చంపవలని సైనికులకు ఆలోచన పుట్టిన గాని శతాధిపతి పౌలును రక్షింపనుద్దేశించి వారి ఆలోచనలు కొనసాగింపనీయక మొదట ఈదగలవారు సముద్రములో దుమికి దరికి పోవాలననియు కడమవారిలో కొందరు పలకల మీదను కొందరు వాడ చెక్కల మీదను పోవాలని ఆజ్ఞాపించును. ఇలాగూ అందరూ తప్పించుకొని దరి చేరిరి. గమనించారా? ఇక్కడ వారు పౌలు చెప్పినట్లుగా ఆహారం తిని తృప్తి పొంది సముద్రంలో ఉన్న వాడలో ఉన్న గోధుమలన్నీ కూడా సముద్రంలో పారబోసినప్పుడు వాడ తేలిపోయింది. వారు ఎంతగానో ఆనందించారు, ఎంతగానో సంతోషించారు. అలాగే ఈ యొక్క వాడలో ఉన్న బరువు వలె మన హృదయంలో, మన తలంపుల్లో, మన ఆలోచనలో అరికాలు నడినెత్తు వరకు కూడా నీలో ఉన్న ప్రతి పాపమును ప్రభువైన యేసుక్రీస్తు వారి ఒప్పుకొని విడిచిపెడితే వాడ తేలికైనట్లుగా నీ హృదయం కూడా తేలిక అవుతుంది, నీ మనస్సాక్షి తేలిక అవుతుంది, నీ తలంపులు తేలిక అవుతాయి. కనుక నువ్వు తృప్తిగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎరిగినట్లయితే నిజమైన తృప్తి ఎక్కడ ఉందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుటే. ఇక్కడ వారు ప్రయాణం చేస్తూ ఏ దేశానికి వచ్చి వారు గుర్తుపట్టలేదు కానీ వారు సముద్రపు పాయను చూచి సాధ్యమైనంతే అందులో వాడను సముద్రంలో తోయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ వచ్చారు. సాధ్యమైన ఏళ్ళ అందులో వాడను త్రోయవాలని ఆలోచించారు. కానీ లంగర తాలు కోసారు, సముద్రంలో విడిచిపెట్టారు, చుక్కాను కట్లు విప్పారు, ముందు చెరతేప గాలికెత్తి సరిగా దరికి నడపాలని ప్రయత్నం చేశారు. కానీ 2 ప్రవాహము కలిగిన ఒక చోట కలిసిన చోట వాడ చిక్కుకొని వాడ మెట్ట పట్టించారు. అందువలన అనివి కూరుకొని పోయి కదలకై ఉండును గనుక అమరము ఆ దెబ్బకు వాడ బద్దలైపోయింది. కనుక 2 జల ప్రవాహములు కలిసిన చోట వాడ లోపల కృంగిపోయి లోపలికి వెళ్ళిపోయి మెట్ట పట్టించి ఇసుకలో కూరిపోయి వాడ బద్దలైపోయింది. కనుక అక్కడి నుంచి వారు పారిపోతారేమో, వెళ్ళిపోతారేమో, చనిపోతారేమో, ఏమైపోతారో అని చెప్పి ఎవరైనా తప్పించుకుంటారేమని చెప్పి ఆ ఓడలో ఉన్న పోలీసులు ఏం చేశారంటే వీరందరిని చంపేయాలి అని వారు గన్నలు పిస్తీళ్ళు పైకెత్తి వారిని కాల్చుకో ప్రయత్నం చేసినప్పుడు శతాధిపతి పౌలు రక్షింపవాలని ఉద్దేశించి దయచేసి ఎవరిని చంపొద్దు, ఈదగాలి, సముద్రం ఈదగాలిగా బయటికి వెళ్ళిన వారు వెళ్ళండి, వాడ చెక్కల మీద పలకల మీద బయటికి వెళ్ళిన వారు అందరూ వెళ్ళిపోండి, దయచేసి ఎవరిని చంపొద్దని
శతాధిపతి వారికి ఆజ్ఞాపించినప్పుడు వారు ఎవరిని చంపలేదు. అయితే వారందరూ కూడా 276 వారు వాడ అమరము బద్దలైపోయినప్పుడు, వాడ పేలిపోయినప్పుడు ఆ యొక్క వాడ యొక్క పలకలను చెక్కలను తీసుకొని వారు కొంతమంది ఈదగల వారు ఈదుకొని వారు సముద్రము దాటి బయటకు వచ్చారు. వారితో కూడా పౌలు కూడా బయటకు వచ్చారు. వారందరిలో ఒక్కరు కూడా చావలేదు. పౌలు చెప్పాడు, పౌలా భయపడకు, నీతో ఉన్నవారిని నీ చేతికి అప్పగిస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు మాటిచ్చారు. ప్రియా సహోదరి సహోదరుడా, నువ్వు మాటిస్తే ఆ మాటను 100కి 100% నెరవేర్చగలిగి ఉండాలి. కనుక ఇక్కడ పౌలుకి ఎవరు తోడు ఉన్నారు? వాడలో ఉన్నవారు పౌలును బట్టి అందరూ రక్షించబడ్డారు. కనుక యోనాను బట్టి వాడలో ఉన్నవారందరూ రక్షించబడ్డారు. కనుక యేసుప్రభువు వారు వాళ్ళు దెయ్యమో భూతమో అనుకున్నారు, కానీ ఆయన యేసుప్రభువు వారని ఎరిగి వారు ధైర్యం తెచ్చుకున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని సేవకులారా, ప్రియ విశ్వాసులారా, సంఘములో, గృహములో, కుటుంబ జీవితంలో ఎటువంటి ఈ యొక్క వాడ బద్దలైపో స్థితికి వచ్చినప్పుడు కూడా, సముద్రంలో వాడ మునుగుపో స్థితికి వచ్చినప్పుడు కూడా, ఎటువంటి పరిస్థితులు గుండా, శ్రమల గుండా, కష్టముల గుండా, వ్యాధి గుండా, జబ్బు గుండా, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు కూడా నువ్వు ప్రభు మీద ఆధారపడితే, ప్రభు నీతో ఉంటే, ప్రభువుతో నీకు సంబంధం కలిగినట్లయితే నీ ముందు ఎటువంటి పర్వతమైన సమస్యలు కూడా, ఎటువంటి పెనుగాలు వంటి సమస్యలు కూడా, ఎటువంటి భూకంపం వచ్చిన సమస్యలు కూడా, ఎటువంటి శత్రువు అపవాది నిన్ను చంపాలని ప్రయత్నించినప్పుడు కూడా పౌలు ఇక్కడ ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? ఒక్క వెంట్రుకైను నశింప, మీలో ఎవని తల వెంట్రుక నుండి ఒక వెంట్రుకైన నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకున్నాడని అందరినీ బతిమాలి. పౌలు చెప్పాడు, మీ తల వెంట్రుకలో ఒక్క వెంట్రుక నశింపదు. మీలో ఎవరు చావరో వాడికి అపాయం కలిగి ఉండొచ్చు, వాడలో సరుకులు నష్టపోవచ్చు, కానీ మనలో అందరినీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారు కాపాడుతారని చెప్పిన ఆ స్వార్థే, కనుక పౌలు చెప్పిన ఆ ధైర్యమే, పౌలు ఇచ్చిన ఆహారమే, పౌలు ఆ ఓడలో ఉండి వారిని ధైర్యపరిచిన కారణము చేతే 276 మంది రక్షింపబడ్డారు. ప్రియా సహోదరి సహోదరుడా, ప్రియా దేవుని సేవకులారా, సంఘములో ఉన్న విశ్వాసులు కొద్దిమంది అయినా, సంఘములో ఉన్నవారు ఎటువంటి పరిస్థితులు తీసుకొచ్చిన, తోటి సేవకులు ఎటువంటి కష్టాలు పెట్టినా, తోటి విశ్వాసులు ఎటువంటి సమస్యలు గుండా మనల్ని నడిపించినప్పుడు కూడా నిన్ను సృష్టించే దేవుడు, నిన్ను రక్షించే దేవుడైన యేసుప్రభువు వారి మీద నువ్వు ఆధారపడితే, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? గనుక ఆయనతో నువ్వు ఉంటే, ఆయన నీతో ఉంటే, ఆయనకు వాగ్దానం ఇస్తే, ఆయన వాగ్దానాన్ని నెరవేర్చే నమ్మదగిన వాడు నీతిమంతుడు. అట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పౌలును రక్షించాడు, వాడలో ఉన్నవారిని రక్షించాడు. అలాగే ప్రపంచంలో ఉన్న, దేశంలో, రాష్ట్రంలో, జిల్లాల్లో, గ్రామాల్లో, గృహాల్లో ఉంటున్న ప్రతి మోకాలు వంగాలని, ప్రతి నాలిక స్తుతించాలని, ప్రతి నేత్రమైన చూడాలని, ఎవరు మోకరించరో, ఎవరు స్తుతించరో, ఎవరైనా చూడరో ఓ దినాన నరకములో రొమ్ము కొట్టుకుంటూ, పండ్లు కొరుకుతూ, కేకలేస్తూ, కనుక ఏడుస్తూ ప్రభు ఆ నరకములో ఘోరముగా వారు అగ్ని ఆరదు యుగయుగాలు ప్రభువైన యేసుక్రీస్తు వారిని తునీకరించి నువ్వు చనిపోతే నిత్య నరకానికి వెళ్తావు. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు వాడలో ఉన్నవారిని రక్షించినారు, కానీ యోనా వాడలో ఉన్నవారిని రక్షించాడు. కనుక యేసు ప్రభు దినాల్లో వాడలో ఉన్నవారు యేసుని చూసుకుని ధైర్యం తెచ్చుకున్నారు. కనుక వారు రక్షించినట్లుగా నిన్ను కూడా ఆయన రక్షించడానికి సిద్ధముగా ఉన్నాడు. నువ్వు ఉన్న స్థలంలోనే యేసు ప్రభువా నేను పాపినని నీ పాపములు ఒప్పుకుంటే చాలు, యేసు రక్తము ప్రతి పాపముని కడిగి నేను పవిత్రపరుస్తుంది. ఈ లోకంలో కన్ను మూస్తే పరలోకములో యుగయుగాలు శాంతి, సంతోషం, ఆనందంతో ఉంటావు. ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు. అక్కడ నిత్య ఆనందం, నిత్య సంతోషం. తెల్ల బట్టలు ధరించుకొని ప్రభువును స్తుతించి ఆరాధించావు. ఆ రాజ్యం నీకు కావాలా? ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఇప్పుడే నువ్వు ఉన్న స్థలంలోనే యేసు ప్రభువా ఈ రోజు నుంచి నేను నీ కొరకు బతుకుతాను, నా పాపను క్షమించంటే చాలు. యేసు ప్రభువారు వాడలో ఉన్నవారిని రక్షించినట్లు, యోనా వాడలో ఉన్నవారిని రక్షించినట్లుగా, కనుక యేసు ప్రభు దినాలను వాడలో ఉన్నవారిని ధైర్యపరిచినట్లుగా ఆయన నీతో కూడా జీవితకాలం అంతా ఇక్కడ ఉంటాడు, పరలోకంలో కూడా నీతో ఉంటాడు. అట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు కావాలంటే ఉన్న స్థలంలోనే యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అంటే చాలు. నరకం నుంచి విడిపించి
పరలోక రాజ్యానికి నేను సిద్ధపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు, అది వారి జ్ఞానము వరకు అర్థము కాదు. నీ జ్ఞానముతో నింపి నీ ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించు, సేవకులను బలపరచు, విశ్వాసులను అటువంటి ఎట్టి శ్రమల్లో ఉన్న వారినైనా నువ్వు ఆదరించేవాడు అని వారిని ధైర్యపరచని, నరకము నుంచి నీ ప్రజలు విడిపించి నీ పరలోక రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మీయ అన్యోన్య సహవాసం తాను ప్రేమించే వారికి ఆ యొక్క వాక్యం ఉంటున్న ప్రతి ప్రజకు తోడుండి ఆశీర్వదించును గాక. ఆమేన్. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సాక్ష్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సాక్ష్యముతో ఆత్మతో నెప్పుడు. పరిశుద్ధాల కారములతో దర్శించేదము శరణం శరణం. పరిశుద్ధాల కారములతో దర్శించేదము శరణం శరణం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. వందనాలు.